ఎన్నికల ఫలితాలు ఎంతో దూరంలో లేవు. అయినా ఇంకా చర్చోపచర్చలు మాత్రం ఆగడం లేదు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేకంగా. అయితే ఏమిటి, ఎందుకు ఇంత ఉత్కంఠ అని అంటే వెరీ సింపుల్ లాజిక్. గతంలో కూడా చెప్పుకున్నాం మనం. ఎంటీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్ అన్నట్టుగా అర్బన్ వెసల్స్ మేకింగ్ మచ్ నాయిస్ అనేటువంటిది. ఉదాహరణకి మీకు ఒక తేలిగ్గా అర్థమయ్యే కంపారిజన్ తీసుకోవాలంటే, మనకి ఒక తూకంలో 1 కిలో దూది ఒకవైపు పెట్టాం, ఒక 2 కిలోల రాయి ఒకవైపు పెట్టాం. ఏది మనకి కంటికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది? ఆబ్వియస్లీ దూది. అదేవిధంగా కేవలం అర్బన్ ప్రాంతంలో 87 లక్షలు మాత్రమే ఉన్నటువంటి ఓటర్లలో కూటమి ప్రచారం చేస్తున్నట్టుగా, లేదా కూటమి ప్రచార మాధ్యమాలు గగ్గోలు పెడుతున్నట్టుగా అక్కడ వినిపిస్తుందన్నది కనిపిస్తుంది. ఏమిటంటే ఈ హడావుడి 100% హడావుడి అంతా కూడా అర్బన్కి సంబంధించినటువంటి ఈ 87 లక్షల ఓటర్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు అటైనా ఇటైనా కూడా ఎటు ఎవరు మాట్లాడుతున్నారు, మాట్లాడకుండా మాట్లాడిన వాళ్ళ మాటలు పబ్లిక్కి వెళ్ళేటువంటి మాధ్యమాల అవకాశం లేనటువంటి వాళ్ళంతా కూడా ఎవరు అంటే సైలెంట్ ఓటర్స్, గ్రామీణ ఓటర్లు. గ్రామీణ ఓటర్లు చేసిన పని ఆ రోజున ఓటింగ్కి పెద్ద మొత్తంలో ఓటుకు పోటెత్తారు. 82.86% అధికారిక లెక్కల ప్రకారంగా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లు పోలైనటువంటి పరిస్థితి. అయితే ఈ మొత్తంగా చూసుకున్న గతంలో కూడా మనం పదే పదే డిస్కస్ చేసాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్ల సంఖ్య 4.13 లక్షలు అయితే కేవలం 87 లక్షలు మాత్రమే అర్బన్ ఓటర్లు. మిగతా చూసుకున్నప్పుడు 3,20,00,000 మంది మాత్రం గ్రామీణ ఓటర్లు. అయితే అందులో ఇప్పుడు పోలైనటువంటి ఓట్లు మాత్రం కేవలం 81.86%. ఇందులో కూడా మహిళల ఓట్లు పెద్ద మొత్తంలో పోలయ్యాయి. దాదాపు 21 లోక్సభ స్థానాల్లో ఎవరు గెలుపొందేటువంటి వ్యక్తి అని గెలుపు గుర్రాలని డిసైడ్ చేసే ఫ్యాక్టర్లో మహిళల ఓట్లు ఉన్నాయి. చాలా వేరియేషన్ ఉంది, మామూలు కొద్ది వేరియేషన్ కాదు. కొన్ని చోట్ల అసలు చాలా పెద్ద మొత్తంలో, అసలు ఆ ఫిగర్స్ చూస్తే మనకి టైం సరిపోదు. కానీ ఎక్కువగా నమోదైనటువంటి మహిళా ఓటర్లు ఎంత శాతం అంటే వేరియేషను 23,000, 47.230, 37.645, ఈ రకంగా 25,377, 26,993, ఇలా పెద్ద మొత్తంలో మహిళల ఓట్లు పోలేని పరిస్థితి. ఆ మహిళల ఓట్లన్నీ కూడా వైసీపీకి పడ్డాయి అనేటువంటిది అదొక లాజిక్ మళ్ళీ తెర మీదకి వస్తుంది. కాబట్టి ఆ డిస్కషన్ జోలికి ఇప్పుడు మనం వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు కేవలం మనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం కన్ఫైన్ అవుదాం. ఆయన చెప్పింది ఏంటంటే, నా వల్ల బెనిఫిట్ అయినటువంటి వాళ్ళు బెనిఫిట్ అయ్యామంటేనే ఓటేయండి అనేదే ఆయన చెప్పింది. కూటమి వాళ్ళు చెప్తుంది ఏంటంటే, క్వాలిటీ మందు లేనటువంటి వాళ్ళు ఓట్లు మావే అంటున్నారు, రోడ్లు బాగోలేదు అనేటువంటి వాళ్ళు ఓట్లు మావే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓట్లన్నీ కూడా మావే, అత్యంత నాగరికులు వాళ్ళ ఓట్లన్నీ కూడా మావే. ఇవి కదా వాళ్ళు చెప్తుంది. సార్, ఆ ఓట్లన్నీ కూడా వాళ్ళవే అనుకుందాం, అక్కడ మనం ఎక్కడో కూడా కాంట్రవర్సీ లేదు. కాబట్టి ఆ విషయాన్ని అలా నుంచి కేవలం ఏ నినాదం అయితే ఈయన తీసుకున్నాడో ఆ నినాదం నుంచి ఆయనకి సంబంధించినటువంటి ఫిగర్ గురించి మనం చర్చలోకి వెళ్లకుండా, మనకి సంబంధించినటువంటి ఇవాళ ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, మనం తీసుకునేది ఇక్కడ ఒక ఒక ఫిగర్ ఒకటి మన ఆకర్షించింది ఈ రోజున. అదే సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ అయినటువంటి ప్రొఫెసర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి గారు. ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్వి యూనివర్సిటీ. ఆయన ఒక అనాలిసిస్ చేశారు, దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటన్నట్లయితే, బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బెనిఫిషియర్స్ నుంచి చాలా మందిని ఆయన వేరియస్ రీజన్స్ బెనిఫిట్ పొందినంత, కూటమి చెప్తుంది అదే కదా, బెనిఫిట్ పొందినంత మాత్రం ఓటు వేయాలనే ఉంది, అది మీ జేబులో డబ్బులు ఏమైనా తీసిస్తున్నారా, ఇలా కదా వాళ్ళు మాట్లాడుతుంది. అందుకని ఆ బాబత వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం ఆయన కట్ చేసి తీస్తే
ఆయన చెప్పిన దాని ప్రకారంగా 55% నుంచి 65% మంది ఓటర్లు వైసీపీకి ఓటేస్తే 140 సీట్లు ఖాయంగా వస్తున్నాయి, అసెంబ్లీకి 22 వస్తున్నాయి అనేది ఆయన లాజిక్. దానికి 4 ఫ్యాక్టర్స్ ఆయన చెప్తున్నారు. ఏంటి ఈ 4 ఫ్యాక్టర్స్ అన్నట్లయితే, ఈ సామాజిక పెన్షన్లు తీసుకుందాం. సామాజిక పెన్షన్లు 1, అమ్మఒడి లబ్ధిదారులు 2, రైతు భరోసా 3, అట్లాగే వైఎస్ఆర్సీపీకి పాలనా కాలంలో ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు, అంటే మొత్తం మీరు చెప్పే ఉద్యోగస్తులు కాదు, ఆ టైంలో ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు వారు. అయితే వీళ్ళందరూ మీకు ఓట్లేస్తారా అన్నాడు. వాళ్ళందరూ ఓట్లేస్తారని కాదు, వాళ్ళల్లో ఈయన చెప్పిన ప్రకారం ఏంటంటే చాలా మినిమైజ్ చేశారు. ఆయన మినిమైజ్ చేసి తీసుకున్నదైతే ఇది క్వైట్ రీజనబుల్ అని ఎవరైనా కూడా అటు ఆ, వాళ్ళైనా సరే, వైసీపీని విభేదించే వాళ్ళైనా ఈ ఫిగర్ని ఒప్పుకోక తప్పదు. అది ఎలా అనేది చూద్దాం. ఏంటంటే పెన్షనర్స్ 66.3% ఉన్నారు. అంటే 66.3 లక్షల మంది పెన్షనర్స్లో ఈయన తీసుకున్న ఫిగర్ కేవలం 40 లక్షలే. మ్యాక్సిమం తగ్గించాడు ఆయన. 40 లక్షల మంది అనుకుంటే వారి జీవిత భాగస్వాములు కూడా 20 లక్షలే కోట్ చేసింది ఇక్కడ. అంటే అటు ఒక 40 లక్షలు, ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ కాబట్టి అందరికి కప్పులు ఉండాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఆయన 50% తీసుకుంటే 60 లక్షల ఓట్లు అయినాయి అక్కడ. ఆ 60 లక్షల ఓట్లు రైతు భరోసా పొందినటువంటి 53.58 లక్షల మందిలో, అది కూడా చాలా మ్యాక్సిమం ఫిగర్ కట్ చేసి 30 లక్షల మంది మాత్రమే తీసుకున్నాడు. ఈ 30 లక్షల మందిలో కూడా మళ్ళీ జీవిత భాగస్వాములు 30 లక్షలు తీసుకోవాలి, హాఫే తీసుకున్నాడు, 15%. ఈ 15% కనుక తీసుకుంటే 30 + 15 40 లక్షలు, 45 లక్షల మంది అవుతుంది. ఇక అమ్మఒడి పొందేటువంటి స్కీమ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో 44.48 లక్షల మంది ఉంటే, వాళ్ళలో ఇళ్ళు పొందినటువంటి వాళ్ళు, ఇతరత్ర బెనిఫిట్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. అయినా సరే దాంట్లో నుంచి తీసుకున్న ఫిగర్ ఎంత అంటే 30 లక్షల మంది మాత్రమే. ఈ 30 లక్షల మందికి మాత్రం 30 లక్షల మంది జీవిత భాగస్వాములు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు యంగ్స్టర్స్ కానీ నడి వయస్కులు కానీ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా 30కి 30 తీసుకుంటే వీళ్ళు ఒక 60 లక్షల మంది అయ్యారు. సో ఆ విధంగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, గ్రామ సచివాలయానికి సంబంధించిన వాలంటీర్లు, వీళ్ళందరూ కూడా కలుపుకుంటే వీళ్ళలో కనీసం వీళ్ళు 6.48 లక్షల మంది అయితే, అది కూడా మొత్తం తీసుకోకుండా అందులో 5 లక్షల మందినే తీసుకున్నారు. ఈ 5 లక్షల మందిలో కూడా జీవిత భాగస్వాములు, ఎందుకంటే యంగ్స్టర్స్ చాలా మంది పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ జీవిత భాగస్వాములు 3 లక్షల మందినే తీసుకుంటే ఆ ఓట్లన్నీ కూడా తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ప్రాతిపదికగా ఆర్టీసీ ఎంప్లాయీస్, వారి జీవిత భాగస్వాములు 52,000లో 32,000 మంది వారి జీవిత భాగస్వాములు. ఈ విధంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా ఖచ్చితంగా వైసీపీకి ఓటేసేటువంటి ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయి. దీన్ని ఎవరు డిఫర్ అయ్యేటువంటి అవకాశం లేదు. వాలంటీర్లలో దాదాపు 10 లక్షల మంది ఖచ్చితంగా వైసీపీకి ఓటు వేస్తారు. ఎందుకంటే అది వాళ్ళ ఆత్మాభిమానానికి సంబంధించిన సమస్య. వారి ఆత్మాభిమానాన్ని అతి దారుణంగా దెబ్బతీసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వేసినటువంటి ఓట్లు. ఇట్లా ఈ 4 ఫ్యాక్టర్సే అతి తక్కువ క్యాలిక్యులేషన్లో తీసుకుంటే 175 లక్షల ఓట్లు అవుతున్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఈ మాత్రం ఓట్లు చాలు. కాబట్టి ఈ ప్రాతిపదికగా తీసుకుంటే ఖచ్చితంగా రేపు మళ్ళీ 9వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటం అనేటువంటిది వాస్తవం, కఠోర సత్యం అనేటువంటిది, రేపటి సూర్యోదయం అంత నిజం అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి కూటమికి ఉన్న ఆప్షన్స్ ఇందాక మనం తీసుకున్నాం. ఇవి గెలుపు స్థాయికి ఎలా తీసుకెళ్తాయి? ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ని తోసిరాజని, రోడ్లు బాగోలేదనే వారి ఓట్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓట్లు, వ్యాపార వర్గాలకు సంబంధించినటువంటి వారి ఓట్లు, లేకపోతే క్వాలిటీ మందు లేదనేటువంటి మందుబాబుల ఓట్లు, ఇవి ఇన్ని లక్షల స్థాయిలో మీరు చెప్పే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇంక్లూడింగ్ ఇవన్నీ కూడా ఇన్ని లక్షల స్థాయిలో మిమ్మల్ని గెలిపించే స్థాయిలో ఈ ఓట్లు ఎంతవరకు ఉంటాయి అనేది ఒకటి ఆలోచించాలి. తర్వాత అదర్ కాంబినేషన్స్ అసలు అవి అవసరం లేదు, కానీ
డిస్కషన్స్ చెప్తున్నాను. అదర్ కాంబినేషన్స్ కనుక తీసుకున్నట్లయితే లాస్ట్ మినిట్లో జనసేన కండువాన్ని తీసుకెళ్లి టీడీపీ వాళ్ళకి కప్పి వాళ్ళకి టికెట్ ఇచ్చి సిసలైన జన సైనికుల్ని హర్ట్ చేయటం, లాస్ట్ మినిట్లో టీడీపీ క్యాండిడేట్కి బీజేపీ కండువా కప్పి బీజేపీ వాళ్ళని హర్ట్ చేయటం, టీడీపీలో ప్రచారం చేసుకుని ఏం ఇబ్బంది లేదని చెప్పని ఎవరినో తీసుకొచ్చి వాడికి టికెట్ ఇచ్చి ప్రచారం చేయమంటాం. ఇలాంటి నియోజకవర్గాల్లో ఇంటర్నల్ పాలిటిక్స్, డర్టీ పాలిటిక్స్, బ్యాక్ స్టాపింగ్ పాలిటిక్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి ఓట్ షేరింగ్ అనేటువంటిది జరిగే అవకాశాలు లేవు. ఆ విధమైనటువంటి ఓట్లు కానీ లేదు, వైసీపీ మీద అభిమానంలో ఉంటారు, ఆ ఓట్లు కానీ లేదు తీవ్రంగా ఈ కూటమి కాంబినేషన్స్ ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉంటారు. నిన్న మొన్నటి దాకా బహుశా వారు టీడీపీ అభిమానులుగా అయి ఉండొచ్చు. ఎప్పుడైతే మీరు బీజేపీతో కలిసారో తీవ్రంగా విభేదించేటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రీజన్స్ ఉన్నాయి. అటువంటి ఓట్లు అవన్నీ కూడా మనం ఇందులో క్యాలిక్యులేట్ చేయలేదు. చేయకుండానే ఇక్కడ గెలుపు అనేటువంటిది తథ్యంగా తెలుస్తోంది. కాబట్టి ఇది ఫైనల్. ఇది కాబట్టి దీని మీద బుర్ర బద్దలు కొట్టుకోవడం అనేటువంటిది అనవసరం. ఖచ్చితంగా రేపు విజయ ఢంకా మోగిస్తోంది వైసీపీ అనడంలో కించిత్